కానీ మీరు అంటే వన్సీ మీడియా అంటే వంశీ ఆబ్వియస్లీ వన్సీ అయింది అది. ఇట్స్ నాట్ లైక్ దట్ అండి, వన్సీ ఈజ్ ఏక్ సముందర్. సో వంశీ అనేది సరే రైమింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయింది అంటే. బట్ మీరు అన్న ప్రకారం ఏంటంటే మేబీ మీరు యంగర్ జనరేషన్లో ఉన్నారు కాబట్టి ఇంత కొత్త ఐడియాస్ మీకు వచ్చాయి. బికాజ్ ఎందుకంటే 200 వెంచర్ క్యాపిటలిస్ట్ ఒక దగ్గర తీసుకురావడం అన్న ఐ థింక్ అది అంటే జస్ట్ థాట్లో కూడా రాదు చాలా మందికి. సో అంత పెద్ద ఇనిషియేటివ్ తీసుకోవడం కానివ్వండి, అలాంటి వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొని రావడము. ఇట్స్ అబౌట్ 1.5 years struggle అండి. దిస్ ఆల్ స్టార్టెడ్ ఇన్ అబౌట్ 2013 August. ఓకే. అక్కడ ఈ థాట్ అక్కడ రేజ్ అయిందండి. రేజ్ అయ్యి ఐ స్టార్టెడ్ మీటింగ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. వాళ్ళ ఇనిషియేటివ్ ఏంటి, వాట్ ఐ వాంటెడ్ టు డూ, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళని బిల్డ్ చేసి వాళ్ళందరికీ నా మీద ట్రస్ట్ తీసుకొని రావడానికి నాకు అబౌట్ 18 months to 19 months టైం పట్టిందండి. దాని తర్వాత నేను ఈ ఆర్ట్ పార్టీ పెట్టాను. అది ఏంటి అని అంటే ఆ ఈ ఆర్ట్ పార్టీ మెయిన్ రీజన్ ఏంటి అని అంటే క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఐడియాస్ అండి. ఓకే, నాకు ఒక ఐడియా ఉంటుంది. నా ఐడియా ఏంటి, ఒక కార్ని తీసుకొచ్చి ఆ కార్ని హౌ టు మేక్ అ సూపర్ కార్ అని ఉంటుంది. మీ ఐడియా ఉంటుంది హౌ టు మేక్ ఇట్ అ లగ్జరీ కార్ అని ఉంటుంది. మన ఇద్దరం ఎలా కొలాబరేట్ అవ్వగలం అన్నది ఆ యార్డ్ పార్టీలో మెయిన్ ఇంటెన్షన్ అదేనండి. 2 like-minded పీపుల్స్ కలిస్తే వాళ్ళు ఎన్ని వండర్స్ చేయగలరు అన్నది చూపించడమే నా ఇంటెన్షన్. నో, ఇట్ వాజ్ యాక్చువల్లీ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. అంటే మీరు అన్న ప్రకారం ఏంటంటే అంతమందిని ఒక దగ్గర తీసుకోవడం ఒకటి, ఎవరికి వాళ్ళ ప్రోటోకాల్స్, వాళ్ళ ప్రియారిటీస్ వాటన్నింటినీ సెటరేట్ చేసి, దట్ టు స్పెషల్లీ యువర్ మెయిన్ మోటో వాస్ టు ప్రమోట్ ఇండియన్ కల్చర్, ఈ హెరిటేజ్ దీనికి సంబంధించి చెప్పాలనేది మీ ప్రయత్నం. సో దాన్ని రిసీవింగ్ ఎలా ఉన్నింది ఆ సక్సెస్ తర్వాత? బికాజ్ ఎందుకంటే ఒక గొప్ప ఈవెంట్ చేశారు అనగానే వరల్డ్ వైడ్ దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. సో ఆఫ్టర్ యువర్ ఈవెంట్ ఏంటి, మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి, మీరు దాని తర్వాత ఎట్లా ముందుకెళ్ళే సిచ్యువేషన్? ఆఫ్టర్ ద ఈవెంట్ కన్నా ఫస్ట్ బిఫోర్ ద ఈవెంట్ మాట్లాడదామండి. బిఫోర్ ద ఈవెంట్ నేను ఎప్పుడైతే ఈ థాట్ కొంతమంది దగ్గర తీసుకెళ్ళిన ఆర్ ఇనీషియల్ డేస్లో కలిసిన, ఇదేంటి ఐ మీన్ ఈజ్ దిస్ టెక్నికలీ పాసిబుల్, నువ్వు అనవసరంగా డబ్బులు తగలేసేస్తున్నావు అక్కడికి ఇక్కడికి తిరిగి, దిస్ ఈజ్ నాట్ ప్రాక్టికల్, వాళ్ళందరూ నిన్ను ఎందుకు నమ్ముతారు, నీ దగ్గరికి ఎందుకు వస్తారు, ఇదంతా 1.5 years బ్యాక్ 2 years బ్యాక్ జరిగింది. ఈరోజు ఇట్స్ ఆల్ a wow factor for everyone. I mean, how Vamsi could do this, how Vamsi Media could do this, ఎలా చేయగలిగారంటే ఇట్స్ ఆల్ అబౌట్ మీరు అనుకుంటే చేయగలండి ఎవరైనా సరే. యూ గివ్ అ పాజిటివ్ ఆరా టు ద యూనివర్స్ అండ్ ఫర్ ష్యూర్ యూనివర్స్ విల్ సపోర్ట్ యూ. ఎస్, వెల్ సెడ్. సీరియస్లీ, ఎందుకంటే ఆ ఆలోచన రావడము, దాన్ని సక్సెస్ చేయడము, చేసే క్రమంలో మీ స్ట్రగుల్స్ కన్నా ఎక్కువ ద వర్డ్ యూ మెన్షన్ రైట్ నౌ, నిజంగానే ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్తే ఆటోమేటిక్గా అంతా అది ఇట్ విల్ ఫెయిల్ రేట్ అనేది ఖచ్చితంగా. సో ఇది అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఒక్కసారిగా ఎక్సెల్ ఎస్థెటిక్స్ ఏంటి, అసలు ఆ ఐడియా ఎట్లా స్టార్ట్ అయింది అంటే మళ్ళీ ఇక్కడ నేను అదే క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే మీరు యూత్, మీరు యంగ్, ఆ థాట్స్లో ఉన్నాయి, జరగట్లేదు కాబట్టి మనం చేయాలనుకున్నారా, లేకపోతే అందులో ఓన్లీ కేవలం బిజినెస్ మోటివో, లేకపోతే దానికి మార్కెట్ కనిపించిందా మీకు? నేను వెన్ ఐఎమ్ ఇన్ మై చైల్డ్హుడ్ అంటే వే బ్యాక్ అంటే 7th class 6th class ఐఎమ్ అ బ్యాక్ బెంచర్ అండ్ ఐఎమ్ నాట్ క్వాలిటీ స్టూడెంట్ ఆర్ మెరిట్ స్టూడెంట్. ఐ బ్యాక్ బెంచర్ విత్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ బ్యాక్లాగ్స్. ఓకే. మా ఇంట్లో వాళ్ళు ఏమనుకు ఈ 100% మెకానిక్ అవుతాడు రైడు, ఇవన్నీ ఈ పంచాయతీలు ఇవన్నీ జరగవు, ఇవన్నీ ఈ మెకానిక్ అవుతాడు 100%. సమ్వేర్ ఇట్ స్ట్రక్ ఇన్ మై మైండ్. అలాగనే కాదు అంటే చిన్నప్పటి నుంచి మా మోటార్ హెడ్ అండి. కార్ చూస్తే ఈ కార్ ఇలా ఉంది, దీంట్లో ఏ ఇంజిన్ ఉంది, ఏం చేశారు, దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏంటి, ఈ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేవి చిన్నప్పటి నుంచి. కానీ తర్వాత పెద్దయ్య కొద్దీ ఫినాన్సెస్ సపోర్ట్ చేయక ఇవన్నీ నేను ఐ చూస్ సాఫ్ట్వేర్ యాజ్ మై పాత్. సక్సెస్ఫుల్గా అది బాగానే జరిగింది. Now I'm financially stable a bit. So now I wanted to follow my passion. Okay. It's not కార్ మోడిఫై చేసిన, రిపేర్ చేసిన, వీ కాన్ మేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇట్స్ ఆల్ అంటే డబ్బుల కన్నా ఎక్కువ ఒక కార్ని మోడిఫై చేయాలంటే మీకు ఆ కార్ గురించి ప్యాషన్ ఉండాలండి. సో ఇండియాలోని ఫోర్డ్ ర్యాప్టర్ లేదండి, ఫోర్డ్ ఎండేవర్ కూడా ఆపేశారు. ఫోర్డ్ ర్యాప్టర్ గురించి ఇట్స్ అ లాంగ్ స్టోరీ. ఫోర్డ్ ఎండేవర్ ఆపేశారు. సో నా ఇనిషియేటివ్ ఏంటంటే, నీ దగ్గర ఒక ఓల్డ్ ఫోర్డ్ ఎండేవర్ ఉంది, 2018 మోడల్ ఎండేవర్ ఉంది, 2016 మోడల్ ఎండేవర్ ఉంది, బ్రింగ్ ఇట్ టు మీ. I'll make it a Ford Raptor for you.
మీ దగ్గర హైలెక్స్ అన్నది అది సూపర్ మోడల్ కార్ అండి. అది అసలు అన్స్టాపబుల్. అది ఎంత డిజాస్టర్లోంచి అది బయటకు వచ్చేది. ఎస్, యుఎస్ వాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని వార్కి వెళ్ళేవాళ్ళు వే బ్యాక్ ఇన్ 1960s and 70s. అది మనకి రీసెంట్గా లాంచ్ అయింది ఇండియాలో. అది ఒక మోడల్ ముందుది, అది కూడా మనకి లాంచ్ అయింది. ఇట్స్ నాట్ అ లేటెస్ట్ వన్. ద లేటెస్ట్ వన్ ఈజ్ GR. ఓకే. సో ఇఫ్ యూ హ్యావ్ అ హైలెక్స్, విల్ కన్వర్ట్ ఇట్ టు అ GR హైలెక్స్. GR కిట్ దాంట్లో వేస్తాం. వాట్ ఎవర్ వీ డూ, మనం ఆర్టీఓ నామ్స్కి ఏదైతే ఉందో అదే చేస్తాం తప్ప మనం విల్ నాట్ క్రాస్ అవర్ లైన్. అండ్ దెన్ ఇండియాలోనే అంటే గోవాలో అవనివ్వండి, కూర్గ్లో అవనివ్వండి, గోవా వరకు వస్తే RFC అని ఒకటి జరుగుతుందండి, రెయిన్ ఫారెస్ట్ ఛాలెంజ్ అని. అది ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ ఈవెంట్ అనమాట. RFCకి మనం కార్స్ డిజైన్ చేస్తున్నాం. RFCలో కార్ వెళ్ళాలంటే యువర్ నార్మల్ టైర్ కెనాట్ గో దర్. మీకు 35 inch టైర్ ఉండాలి. మీ సస్పెన్షన్ షుడ్ బి సో పవర్ఫుల్ దట్ అంత ఆఫ్ రోడ్ కూడా తట్టుకోగలగాలి. సో దానికి తగ్గట్టు సస్పెన్షన్ మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. దానికి ECMల కింద ఉంటే, ECM కిట్ కింద ఉంటే ఏమవుతుంది, వాటర్లోకి వెళ్ళిపోయి ECM కాలిపోయి బండి అయిపోతుంది. సో ECM రూఫ్ మీదకి తీసుకెళ్తాం. ఫ్యూయల్ ట్యాంక్ పైకి ఆన్ ద టాప్ మళ్ళీ తీసుకొస్తాం. ఇలాంటి కస్టమైజేషన్స్ అన్నీ చేసి RFC కార్స్ బిల్డ్ చేస్తామండి. ఓకే. ఇలాంటివన్నీ అంటే ఇదంతా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్యాషన్. సో మీరు అన్నారు RTA నామ్స్కి తగ్గట్టుగా మీరు చేస్తారని, బట్ ఏది చేసినా ఎంతో కొంత ఈ పోలీసో లేకపోతే వీళ్ళందరూ ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ యూజువల్లీ ఉంటాయి. సో మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఎలాంటి వాళ్ళు? ఎందుకంటే మీకు ఒకరికే ప్యాషన్ ఉంటే సరిపోదు, వచ్చే వాళ్ళకు కూడా ఈక్వల్ ప్యాషన్ ఉండాలి. అవును. సో మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఎలా ఉంటారు? ఒక చిన్న రూల్ చెప్తానండి. ఇప్పుడు కార్ టైర్ ఉంది కదండి, కార్ టైర్ ఎప్పుడు మీ ఫెండర్ కన్నా బయటకు రాకూడదు. ఫెండర్ సైడ్కి ఉండే వాటిని ఫెండర్స్ అంటే ఫెండర్ కన్నా బయటకు వస్తే అది RTO నామ్స్ వైలేట్ చేసినట్టు. సో మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ ఎక్స్టెండింగ్ ద ఫెండర్. ఓకే. టైర్ విడ్త్ పెంచుతూ ఫెండర్ కూడా ఎక్స్టెండ్ చేస్తాం. అప్పుడు మనం RTO నామ్స్ వాయిడ్ చేస్తున్నట్టు కాదు. కొంతమంది వ్రాప్స్ చేసుకుంటూ ఉంటారు. కార్ వ్రాప్ చేసుకున్న తర్వాత అది ఏ కలర్ ఉందో ఆ కలర్ని మనం RTO ఆఫీస్లో మనం అప్డేట్ చేసుకుంటే, మన RCలో రిజిస్టర్ చేసుకుంటే అది మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్నవి మనం కనుక చేస్తే పోలీస్ నుంచి వాటి నుంచి మనం ఈ ఇష్యూస్ కొంచెం చేసుకోవచ్చు. సో జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను, మీరు చూసారా పవన్ కళ్యాణ్ ఒక పెద్ద దీన్ని తయారు చేయించుకున్నారు, కార్వాన్ లాంటిది ఫర్ హిజ్ ప్రచారానికి. అవును, అలాంటివన్నీ మీరు తయారు చేస్తారు? అది కూడా తయారు చేస్తామండి. వి డూ కార్వాన్స్. ఇప్పుడు ఒక 2 కార్వాన్స్ అవుతున్నాయి టయోటా అంటే ఓల్డ్ మోడల్ వ్యాన్స్లోని. ఒక చిన్న సింగిల్ కాట్ బెడ్ ఇస్తున్నాం, ఒక రిక్లైనర్ ఇస్తున్నాం, తర్వాత ఒక టీవీ, అవన్నీ ఇచ్చి చేస్తున్నాం. అండ్ ఇంకొక కొత్త మోడల్ కూడా చేస్తున్నాం, ఫోర్స్ చాసీ మీద మనం బిల్డ్ చేస్తున్నాం క్యారవాన్. మీకు ఓల్డ్ మోడల్ వోక్స్వ్యాగన్ వ్యాన్ ఉంటుంది, ఐడియా ఉంటే మీకు. ఆ మోడల్లో మనం కార్వాన్ బిల్డ్ చేస్తున్నామండి. ఓకే.